ఐ రెస్పెక్టెడ్ టు హానరబుల్ సీఎం సార్, అట్లాగే పిఎం సార్, హెచ్ఎం సార్ అండ్ లోకేష్ సార్. సార్ మీ అందరినీ నేను చేతులెత్తి మొక్కి ఒకటే అడుగుతున్నాను సార్. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు అంటే రీసెంట్గా బిల్గేట్స్ సార్ని యుఎస్ నుంచి ఆహ్వానించారు. అది చాలా ఘనంగా ఫ్లెక్సీలు కట్టి మన ఏపీలోకి అట్లాగే మన ఇండియాలోకి హార్ట్లీ వెల్కమ్ పలికారు సార్. అట్లాగే పెద్ద మనసు చేసుకొని పాప పునర్వికాకి కావలసిన ఎస్ఎంఏ టైప్ 1 డ్రగ్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ని కూడా మీ పెద్ద మనసుతో మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అలాగే ప్రజలందరూ ఎంతో కొంత కృషి చేసి ఆ పాప కోసం ఫండ్స్ కలెక్ట్ చేసాం. అది ఎంత అయింది ఏంటి ఎంత కలెక్ట్ అయింది అనేది కూడా తెలియదు సార్. దయచేసి మీరు పెద్ద మనసుతో దాని గురించి ఒక వీడియో అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు సార్, ఎందువల్ల ఏంటనేది తెలియదు. అంతా సోషల్ మీడియా మొత్తం చూస్తే కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే ఉంటున్నారు కానీ ఎవరు ఒక నాయకుడు కూడా ఎవరు కూడా మాకు దీని మీద వీడియో చేస్తున్నట్టు కనిపించలేదు సార్. ప్లీజ్ సార్ ఇది ఎంతవరకు ఏంటనేది కొంచెం దీని మీద ఒక వీడియో స్టేట్మెంట్ ఇవ్వండి సార్. అట్లాగే ఇప్పటివరకు మేము కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి అది సరిపోద్దా చూసుకొని మిగతాది ఎంత అయితే ఉందో అది మీ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలి సార్. అలాగే జగన్ సార్ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి సార్. కేఏ పాల్ సార్ అందరూ కూడా ఈ పాప పునర్విక కోసం హెల్ప్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్ దయచేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అట్లాగే ఎవరైతే ఆ పాప కోసం పోరాడుతున్నారో నిద్రాహారాలు మానేసి ఫోన్లు పట్టుకొని కెమెరాస్ పట్టుకొని ఫ్లెక్సీలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు సహకరించండి సార్. మీ నుంచే సహాయం కావాలి సార్. ఎంత ప్రయత్నించినా కూడా ఎంతో కొంతే పోగు చేయగలం కానీ ఎక్కువ మాత్రం మేము పోగు చేయలేము సార్. అది మీ నుంచి కూడా గవర్నమెంట్ సహాయం కూడా కావాలి సార్. అలాగే రేవంత్ రెడ్డి సార్ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నుంచి పాప పునర్వికాకి ఏదో ఒక హెల్ప్ కావాలని చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఆల్.